అయితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఇంతమంది పనివారు కలిగి ఉండి కూడా సరే, అదే విధంగా 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అతని కుమారులందరూ వంతు చొప్పున అనుదినము ఒక్కొక్కరు తమ ఇండ్లలో విందు చేయని కూర్చున్నప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళతో తమతో కలిసి అన్నపానములు పుచ్చుకోని వాళ్ళని వారిని పిలిపించు వచ్చిరి. అయితే ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. 7 మంది ఎవరున్నారు? కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు? విందు చేస్తున్నారు. విందు చేసినప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళకి సంబంధించిన తోడుబుట్టువులందరినీ 3 కూడా పిలిపించి ఇక్కడ ఈ విందులో పాలుభాగస్తులుగా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ యోబు కుమారులు ఏం చేస్తున్నారు? విందు చేస్తున్నారు. విందు చేస్తూ వాళ్ళు ఆనందపడటం కాదు, దేవుని మహింపరచడం కొరకు వాళ్ళు ఒక్కొక్కరి ఇంట్లో ఏం జరుగుతున్నాయి? విందు జరుగుతుంది. దేవునికి ఆరాధిస్తూ స్తుతిస్తూ అదేవిధంగా మహింపరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు 7గురితో పుట్టిన 3 అక్క చెల్లెల్ని ఏం చేస్తూ ఉన్నారు? ఇంటికి పిలిపించుకొని ఆ విందులో పాలుభాగస్తులు చేసుకొని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ లోకంలో మనము దేవుని బిడ్డలమే, కానీ మనకు ఒకవేళ అన్నున్నా, తమ్ముడున్నా, చెల్లున్నా, అదేవిధంగా అక్క చెల్లులున్నా, అన్నదమ్ములున్నా, మనం ఏదన్నా ఒక విందు చేసుకుంటే, దేవుని మహిమకరంగా మనం చేసుకుంటే, మనం ఎప్పుడైనా పిలిపిస్తూ ఉన్నామా? మనం ఎప్పుడైనా ఆ ఇంట్లో అమ్మో నాకు ఒక అన్న ఉన్నాడు, లేకపోతే నాకు ఒక చెల్లి ఉంది, నాకు ఒక అక్క చెల్లెలు ఉన్నారు, నాకు అన్నదమ్ముడు ఉన్నాడు, అన్నదమ్ముళ్ళు ఉన్నారని ఎప్పుడైనా మనము ఆ విందులోకి పిలిపించి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నామా? లేదు. అయితే ఇక్కడ యోబు తన పిల్లలకి దేవునితో ఎలా ముందుకు వెళ్ళాలి, దేవునితో ఎలా నడవాలి, దేవునితో ఎలాగ జీవించాలి, దేవుణ్ణి ఎలా మహింపరచాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలని చెప్పి దేవునికి దగ్గరగా తన పిల్లల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఒక్కొక్క ఇంట్లో దేవునికి భయంకరంగా జరుగులాగా విందు పెట్టుకుంటూ ఆ విందులో కూతుర్లు కూడా పిలిపించుకొని ఆ విందులో పాలుభాగస్తులను చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తున్నారని అంటే, ఆస్తులు అంతస్తులు తీసుకుంటారు, తల్లిదండ్రులు వేరుగా పెడతారు. అదేవిధంగా ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ అన్నని చెల్లి పట్టించుకోదు, చెల్లిని అన్నను పట్టించుకోరు, అక్క చెల్లెలు దూరంగా ఉంటారు. అన్నదమ్ములు అంటే మళ్ళీ మనము ఎలాగుంటాము? దేవుడికి చాలా మేము దగ్గరగా ఉన్నామని చెప్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉన్నామని చెప్తూ ఉంటాం. కానీ నువ్వు నీ కుటుంబమును సరిగా చేసుకోలేకుండా, నీ కుటుంబం నువ్వు కట్టుకోలేకుండా దేవుని కుటుంబాన్ని నువ్వు కట్టలేవు. దేవుని కుటుంబాన్ని నువ్వు కట్టాలంటే మొట్టమొదట నువ్వు నీ కుటుంబమును దేవునిలో రేసు అనే బండపైన నువ్వు కుటుంబమును కట్టుకోవాలి. కట్టుకొని నీ కుటుంబం అంతా సమాధానం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యోబు జీవితంలో అలాగే జరుగుతూ ఉంది. ఆయన పుట్టుకతోనే ధనవంతుడు, పుట్టుకతోనే సకల ఐశ్వర్యములు కలిగిన వాడు, అనేక మంది పనివారు కలిగిన వాడు. అయితే తన పిల్లల గురించి మళ్ళీ ఏం చేసేవాడు తెలుసా? ఒకవేళ చూడండి 5వ వచనం ఒకసారి చదవండి. వారి విందు దినమన పూర్తి కాగా యోబు తన కుమారులను పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమోనని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కనికి నిమిత్తమై దహన బలి అర్పించి వచ్చును. యోబు నిత్యము అలాగా చేయుచు ఉండెను. హల్లెలూయా. యోబు దేవునికి ఒకవేళ నా పిల్లలు వాళ్ళ హృదయములు ఏమన్నా తప్పు చేస్తూ ఉన్నారేమో, వాళ్ళ హృదయములు అంటే ఈయన అనుకుంటూ ఉన్నాడు వాళ్ళు చేయటం లేదు, కానీ ఒకవేళ దేవునికి ఏదైనా విరోధముగా హృదయములు ఏమైనా ఆలోచించుకుంటూ ఉన్నారేమో అనని ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే అరుణోదయమునే లేచి దేవునికి దహన బలులు అర్పిస్తూ ఆయనకి ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నాడంటే, అయ్యా నా పిల్లలు ఏమన్నా వాళ్ళ హృదయంలో తప్పుగా ఏమన్నా ఆలోచించుకుంటూ ఉన్నారేమో, నేను ఈ బలులు అర్పిస్తూ ఉన్నాను, ఈ బలుల ద్వారా నువ్వు మహింపరచబడి వాళ్ళని పరిశుద్ధముగా పవిత్రంగా చెయ్యి అని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు తల్లిదండ్రులైన మనము అలాగ ఉంటూ ఉన్నామా? అయ్యో నా పిల్లలు ఎలాగ ఉన్నారు, నా పిల్లలు ఎలా జీవిస్తూ ఉన్నారు, నా పిల్లల్ని వాక్యం అనే యేసు అనే వాక్యముతో ఆయన రక్తంతో కడగాలి, ప్రార్థన ద్వారా ప్రతిరోజు దేవుణ్ణి మహింపరచాలి, దేవుని వాక్యం చదివే విధానం నేర్పించాలని మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అయితే వారి విందు దినములు పూర్తి కాగానే యోబు అంటే ఎందుకు ఆయనకి ఆలోచన వచ్చిందని అంటే, ఎంతమంది పనివారిని కలిగి ఉన్నారు, ఎంతమంది ఆస్తి ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, ఒకవేళ నా పిల్లలకి ఏమైనా గర్వం వస్తుందేమో, అయ్యో నా పిల్లలు ఏమైనా దేవుడికి దూరం అయిపోతారేమో,
ఆలోచిస్తారేమో, అయ్యో నేను ఎలాగ నా జీవితము, నా పిల్లల్ని నేను ఎక్కడికి పెంచాలి, దేవునికి దగ్గరగా పెంచాలి, దేవుని ఎతికేవారిగా పెంచాలని చెప్పి దేవునికి ప్రతిరోజు ఆయన దహన బలులు అర్పిస్తూ వాళ్ళని పవిత్రపరుస్తూ దేవునికి దగ్గరగా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంత గొప్పగా దేవుడు ఆయన వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రార్థనా జీవితము, ఆయన సహనం కలిగిన వ్యక్తి, అదే విధముగా దేవుని స్తుతిస్తున్న వ్యక్తి, అదే విధముగా మనం చూస్తే ప్రసిద్ధి చెందినవాడు, ఆయన తనను తాను నిరూపించుకున్నవాడు కూడా ఉన్నాడు. ఎందుకనంటే చూడండి ఒకసారి, అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము, ఎవరు ఇప్పుడు 7 మంది పిల్లలు, మగపిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేస్తూ ఉన్నాడు, దహన బలులు అర్పిస్తూ అరుణోదయం లేచి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ దహన బలులు అర్పిస్తూ ఏం చేస్తున్నాడంటే యోబు నిత్యము ఏం చేస్తూ ఉన్నాడు, అలాగనే చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోబు ఇంతగా వర్ధిల్లడానికి కారణం ఏంటి అని అంటే, ఆయన మొట్టమొదట ఇంతగా వర్ధిల్లిపోవడానికి దేవుని ఎదుట అన్నిటినీ విసర్జించినాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని ఆయన ఏం చేశాడు, ఈ లోకంలో ఉన్న మాలిన్యమునంతా వదిలివేయడం వల్ల దేవుడు ఆయనని ప్రతి రోజుకైనా ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. హల్లెలూయా.